जय श्री जगज्जननी की ननु गन्ना तल्लीरो नीतो निर्मला नीरो अम्मा वेदा ननु गन्ना तल्लीरो नीतो निर्मला नीरो अम्मा वेदा बिना बिंदा खाई नी बत्ती तोलती ఒక విషయం అడగతానని నీ బతికి వచ్చింది తల్లి చెప్పు కదా. జయ శ్రీ రేణుకాదేవికి చిన్న వేషములకు వివరంగు తోడుతా जय श्री जगज्जननी अम्मा नाको लग्नम मेरो एनाडु जेसुरे अम्मा वेदा नाको लग्नम मेरो एनाडु जेसुरे अम्मा वेदा नाताडी वरला गुणय मुक्कजे నాకు లగ్నము ఎన్నడు చేస్తారా నా సాటి వాళ్ళకి అందరికి పెళ్లిళ్ళు అయినాయి. సరే మంచి జయ శ్రీ వెంకటేశ్వరికి పెళ్లి పైన నీకు ప్రేమ ఎందుకు కలిగే చిన్నివా పెళ్లి పైన నీకు ప్రేమ ఎందుకు కలిగే చిన్నివా Bye.
ప్రేమలు ఎందుకు కలిగినాయి నాకు ఏమంటున్నావా తల్లి? జై శ్రీ జగజ్జననికి అమ్మ నా సాటి వరలకు నయమొప్పలే తీరే. అమ్మ వేగా అమ్మ నా సాటి వరలకు నయమొప్పలే తీరే. అమ్మ వేగా అందు గురించే నిన్ను వచ్చినమ్మా. అమ్మ వేగా అందు గురించి నిన్ను వచ్చినమ్మా. అమ్మ వేగా తల్లి నా సాటి వరలకు నయమొప్పలే తీరే. అమ్మ వేగా నాతోటి వరలకు నయమొప్పలే తీరే. అమ్మ నా సాటి వారలకు అందరికి పెళ్లిళ్ళు మీరే చేసినారు కదా తల్లి, నాకు పెళ్లి ఎందుకు చేయలేదని అడిగేందుకు వచ్చినాను తల్లి. రాశి రేణుకాదేవికి ధరణి మైసాముని సాక్షిగా ఏమంటున్నావు తల్లి? గురించి నన్ను అడగడానికన్నా మీ తండ్రి వద్దకు వెళ్ళమంటున్నావా? సరే తల్లి, నేను మా తండ్రి వద్దకు వెళ్ళి అడిగదాను. ఇక మీరు వెళ్ళండి. జయశ్రీ రేణుకాదేవికి ఓ శేష శరణ నేను నా తండ్రిని అడిగదాను. జయ శ్రీ జగజ్జననికి హరుడా శ్రీశైలవాస హరుడా జగజ్జననికి ఓ తండ్రి గారు నీకు నే వందనము చల్లగా వర్తిల్లుతండి. జయ శ్రీ జగజ్జననికి వందనములు తండ్రి. తల్లి ఏం పని గురించి వచ్చిండ్రు తల్లి? జాయశ్రీ జగజ్జననికి చిన్ని పోతే
తల్లి నాకు తెలుపుమి కదా, నేను నీ కోరిక తీర్చదని కదా తల్లి. నీవు వచ్చిన పని ఏమో దాచకుండా నాకు చెప్పమంటున్నావా? జయ శ్రీ జగజ్జననికి జనకానాదు పెళ్లి నాడు చేసేదాడు జనకు. జనకానాదు పెళ్లి నాడు చేసేదాడు జనకు. నా తటి వారాల లగ్నము మీరాలే చేసి తీరనీయలా. నా తటి వారాల లగ్నము మీరాలే చేసి తీరనీయలా. జనకానాదు పెళ్లి నాడు చేసేదాడు జనకు. జనకానాదు పెళ్లి నాడు చేసేదాడు జనకు. తండ్రి గారు నాకు పెళ్లి ఎన్నడు చేస్తారని అడగడానికి వచ్చినట్టు తండ్రి. తల్లి పెళ్లి గురించి వచ్చినావా? అవును కదా. జయ శ్రీ జగజ్జననికి పెళ్లి పైన నీకు ప్రేమ లెక్కుగలేను. పెళ్లి పైన నీకు ప్రేమలో లెక్కుగలేను. అట్లాయాకిలో నీకు పెళ్లి అట్లానేగా వింటూ. తల్లి నువ్వు కోరిన విధంగా మంచి వరుణ్ణి చూసి నీకు పెళ్లి చేసేదాన్ని కదా అదే తల్లి. విధంగా పెళ్లి చేస్తున్నట్టున్నావా తండ్రి? అవును కదా తల్లి. జయ శ్రీ జగజ్జననికి దుష్టుల దేశీ తండ్రి గారు ఏమైనా దృష్టిని తెచ్చి చాలా నిష్ఠూరం కాకు. నాకు ఇష్టమైన వరుణ్ణి తెచ్చి ఇప్పుడు తోడు ఆ పెళ్లి చేయమని పలుకుతున్నాడు ఆయన. దుష్టులను చూడకంటున్నావా? అవును కదా. జయ శ్రీ జగజ్జననికి ధరణి మైసా మౌరా దైవ సాక్షి గాను. ధరణి మైసా మౌరా దైవ సాక్షి గాను. కోరిన విధంగా మంచి వీరాతి వీరులను చూసి నీకు లగ్నం చేసేదా కదా తల్లి. నువ్వు అంతఃపురంకు వెళ్ళుము కదా తల్లి. సరే నాయన నీవు అన్ని విధంగా నేను అంతఃపురానికి వెళ్ళేదాన్ని. జయ శ్రీ జగజ్జననికి ఓ శేషశయనా నారాయణ ఓ కమల నయన దీనవనా ఓ శేషశయనా నారాయణ. సేవక అయ్యా అంతఃపురంలో పోయి ఆ. నా సతియకు పార్వతీ దేవుని
సభా మందిరం కుదరకరం. స్వామి ఏమో ఒక పార్వతి దేవిని ఇక్కడ తీసుకొని రమ్మనంటున్నాను కదా. సరే స్వామి మీరు చెప్పిన విధంగా నేను త్వరగా వెళ్ళి తీసుకొని వచ్చేదాన్ని కదా. శ్రీ జగత్తునిత మాతాకి జగదేవికి నన్ను పిలిపించిన కారణమేమిటే? జయశ్రీ జగజ్జననికి ఎందు గురించి పిలిపించుకుంటున్నావా? జయశ్రీ జగజ్జననికి సర్వశక్తులలో మన చిన్ని మూర్తిగా పుత్రిక రేణుకాదేవి లగ్నమని వచ్చినది. అందు గురించే నేను పిలువనంది కదా చెల్లి. జయ శ్రీ రేణుకాదేవికి ఆలస్యమించేలా ఆనందమాయేను. స్వామి విరాటి వీరులను చూసి మంచి వాళ్ళని చూసి చేయమంటారు. అవును స్వామి. జయశ్రీ జగజ్జననికి చెడ్డ వారల నేను చూసేవాడను కాను. నేను చెడ్డవారాలను చూసేవాడని కాదు, మంచి వారాల కోసము మంత్రులను పంపించి వెతికించదని కదా చెల్లి. స్వామి జయ శ్రీ రేణుకాదేవికి నవమోహనాంగుని నయము చూడండి.
మనకు అందమైన వాడు కలిగి ఉండాలి, వీరి విద్యలన్నీ ఉండాలి, విద్యలన్నీ నేర్చి ఉండాలంటున్నావు. అవును స్వామి. జయ శ్రీ జగజ్జననికి స్వయం వరమణి సాటింపు చేసేదా నేను విలువిద్యలన్నీ నేర్చి ఉన్న బాలునే చూసేదాను కదా. స్వయంవరం అని సాటింపు చేసి విలువిద్యలు అష్టశాస్త్రాలు తెలిసిన బాలునే చూసి చేసేదాను కదా. సర్వేశ్వర మిమ్ములను మించిన బలం ఎవరికి ఉన్నదయ్య పలుకుము నాతో. బలమెటుల చూసి పేరు పాలుడెవరో ఇచ్చిన బలం ఎవరి శక్తులు బలం ఎవరికి ఉన్నది స్వామి? వారి బలాబలాలు మీరు ఎలా తెలుసుకుంటారు స్వామి? జయ శ్రీ జగజ్జననికి సుందరి వినుమిక సందేహమును లేక పృథ్వీని పుడు చెల్లి ఆలకించుతున్నావా? సుందరి వినుమిక సందేహమును లేక పృథ్వీని పుడు క్షణములోన తిరిగి వచ్చి గరుడ స్తంభము కున్న అనాదాము అయ్యో కంట గొట్టియో Oh
ఆ యొక్క క్షణములోన పృథ్వీని మొత్తం తిరిగి వచ్చి ఆ 100 యోజనములు గల గరుడ స్తంభానికి గంట కట్టదని ఆ గంట కొట్టి గంట నాదము ఆగక ముందే 60 మూరల తలపాక చుట్టిన వారికే మన కుమార్తెని ఇచ్చదాం కదా, అలాంటి వీరునికే మనం ఇచ్చదాం. జయ శ్రీ రేణుకాదేవికి సర్వేశ్వర నీవు స్వయం వరం బలి సాటింపజేయుకని సంతోషం వాయే రారాజులందరి రమ్మని నచ్చిన వరుడు ఇంతటి బుద్ధుడు మనకి ఎక్కడ లభించును అంటే చూడము కదా. ఇంతటి బుద్ధుడు ఎక్కడ లభించును అంటున్నావా? జయ శ్రీ జగజ్జననికి చింతించకు నీవు నేటికి ఇంతలో స్వయంవరమని చెలి చింతించకు నీవు నేటికి ఇంతలోన స్వయంవరమని సాటింపు చేసి పత్రికలు పంపేద. జయ శ్రీ జగజ్జననికి చింతించకు నీవు నేటికి ఇంతలో స్వయంవరమని సాటింపు చేసి పత్రికలు ఇప్పుడు కూడా మీ లోపలను శుభలేఖలు పంపించేదారు కూడా మీ లోపలను శుభలేఖలు పంపించేదారు రాజులందరికీ శుభలేఖలు మన మైసామావుర పట్టణంలో స్వయంవరమనియు చాటింపు చేసి ప్రతి పట్టణంలో ప్రతి అందరికి పత్రికలు పంపించి స్వయంవరం సాటింపు చేసేదాన్ని కదా చెల్లి. నువ్వు చింతించకు, అంతఃపురంకు వెళ్ళు. సరే మంచి స్వామి. జయ శ్రీ రేణుకాదేవికి జయ. ఓ శేష నారాయణ జగజ్జననికి సేవక స్వామి, మన యొక్క పట్టణంలో ఆ యొక్క కూతురు స్వయంవరం అని సాటింపు చేయము కదా. స్వామి ఏమంటున్నారు? స్వయంవరం అని సాటింపు చేయమని అంటున్నాను. నీ యొక్క కుమార్తె ఆ యొక్క రేణుకాదేవికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాను. అవును కదా. స్వయంవరానికి స్టార్టింగ్ చేయమంటారు. అవును కదా. శుభలేఖలు వాడు కూడా మంచి రమ్మంటారు. ఆ శుభలేఖలు రారాజులందరికీ, ఋషులకు, కోటి జనములకు ప్రతి ఒక్కరికి పత్రికలు పంపించి తిని కానీ మీరు సాటింపు చేయండి. సరే స్వామి, మీరు చెప్పిన విధంగానే నేను ప్రతి గ్రామాన, ప్రతి పట్టణంలో, ప్రతి పురంలో, ప్రతి రాజ్యంకి వెళ్ళి ఆ యొక్క చాటింపు చేసి వచ్చేదాన్ని. మీరు ఆశ్చర్య కూర్చోండి కదా.
జయ శ్రీ జగజ్జననికి రాజేంద్రుడను నేను స్వామి మీకు ఏ వందనములు కదా చల్లగా మీ యొక్క నామం మీ యొక్క వృత్తాంతం పూర్తిగా నిజం ఆ యొక్క వృత్తాంతము చెప్పుకుంటారా? అవును కదా మాది మైసామావర పట్నం అందరు మైసామౌర పట్నం మేము ఏది కంచు కూడా తిప్పాలి. కంచుకోట దిబ్బలు నేర్పుతుంది మా తల్లి కృష్ణావతి 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 అంటారు. మా తండ్రి కృపావీరుడు. తండ్రైనా కృతావీరుడు నా నామం చెప్పదగను. చెప్పండి స్వామి. నాకు 1000 చేతుల గలవాడను. అవును నేను ఆ లంకని ఏలే రావణాసురుండే 12 సంవత్సరాలు శిరసాలను బంధించిన వాడను. ఏమంటున్నారు స్వామి? ఆ యొక్క 10 తలల రావణ బ్రహ్మనేని యొక్క శిరసాలలో 12 సంవత్సరాలు బంధించిన వాడు. నా నామము కాచి వస్తుంది. సరే స్వామి అని ప్రశంసిస్తున్నారు. నేను సభామందిరములకు వెళ్తున్నా. సభా మందిరానికి వెళ్తున్నారు. సభను సిద్ధం చేయమంటున్నారా? సభాసిద్ధం చేయండి. సరే స్వామి, అదే విధంగా నేను చేసిన శ్రీ జగత్తెడ కనుక మాత సభ ఈ యొక్క సభా మందిరానికి ఆ యొక్క రంభా ఊర్వశి మేనచలి కచ్చలను తిరోత్తమలను మన నాట్య విజయాలను చూసేదాము వాటిని రప్పించు.
ఆనందభరితంగా ఉన్నాయయ్యా. ఈ నృత్యం ఎప్పుడు చూడలేదు. ఈ యొక్క అవునయ్యా, నిజమేనయ్యా. ఈ నృత్యాన్ని 13 కోట్ల దేవతలేనా నామ వినక గజ 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 గారు నిజమేనయ్యా. ఈ యొక్క రంభ రోజుల నృత్యం అర్థమవుతుంది. మాతాకి అయ్యా, నీ ఉరుకులాట ఏదో ఉన్నది. ఏమో చేసి కట్టున్నావు అయ్యా. ఓ అబ్బా, ఇక రాలే అని మీకు ఏమైనా కట్న కానుకలు ఏమైనా కావన్నా ఉత్తనే పోతారా? ఆహా సేవక అయ్యా వారికి ఈ మెరహారములు కంఠాభరణములు వీరికి బహుమానంగా ఇచ్చి సాగనంపు ఆనందముగా వాళ్ళకి ఏమి విచిత్రమో. నేను మా యొక్క మేనమామ నాకు పత్రిక పంపించినాడు. ఎందుకు స్వామి? మా యొక్క మేనమరుదలు రేణుకాదేవికి వివాహం అంట స్వయంవరం పెట్టినాడు. ఆ స్వయంవరంలో నేను గెలిచి నా మేనమరుదలు రేణుకాదేవిని నేను వివాహం ఉండేదాన్ని. ఏమంటారు? మీ మేనమామ బోలాశంకరుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరంలో నేను ఆ స్వయంవరంలో గెలిచి నా యొక్క మేనమరుదలను రేణుకాదేవిని వివాహం ఉండేదాన్ని. సరే స్వామి, ఆ యొక్క స్వయంవరంలో రేణుకాదేవిని పెళ్లి చేసుకొని వద్దాం. అలాగే నేను చేసుకొని వచ్చేదాన్ని. నువ్వు చేసుకొని వచ్చావా? అయ్యా క్షమించండి. కుస్మావతికి జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ ఓ పుష్పవతి కుమరా మంగేలు మిదే రామ ఓ పుష్పవతి కుమరా మంగేలు మిదే రామ జయ శ్రీ జగజ్జననికి
జై స్వామి మీకు ఇదే వందనములు కదా. అయ్యా మీ యొక్క నామధేయం? నా యొక్క నామధేయమనంగా రుచిగా మహాముని పుత్రుడైన జమదగ్ని పుత్రుడను. నా పేరు జమదగ్ని అంటారు. మీ యొక్క నామం అయినా జమదగ్ని మునీశ్వరుడు అందరు. సరే స్వామి, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నేను మా నివాసము బద్రిక వనములో, కానీ ఇప్పుడు ఆ కైలాసవాసుడైన శివుడు నాకు పత్రిక పంపి ఉన్నాడు. ఏమనయ్యా? ఆ రేణుకాదేవి స్వయంవరంబు ప్రకటించి అందరినీ రారాజులందరినీ స్వయంవరానికి పిలిచి అందులో కూడా నాకు కూడా పత్రిక పంపి ఉన్నారు. నేను ఇప్పుడు కైలాసంకు ఆ స్వయంవరంలో పాల్గొనడానికి వెళుతున్నాను. అయ్యా ఏం జరిగిందంటే ఇక్కడ ఆ యొక్క బోలాశంకరుడు కుమార్తె రేణుకాదేవికి స్వయంవరం ఏర్పాటు చేసిండు. అంటే స్వయంవరానికి నీకు కూడా ఆహ్వానం వచ్చింది. అవును. ఇవేం చేస్తావా? పోయాడా? అలా చూసినావా? రాజు గద పట్టుకొని గంట చెప్పా. నేను ఎప్పుడు కలిసేస్తాను అని చూస్తాను. ఆయన నువ్వు ఈ కమాండలో ఈ ఒక యోగివి, నువ్వు తపస్సు చేసుకుంటుండేవాడివి. ఆ స్వయంవరాన్ని ఎక్కడికెళ్తా అనుకుంటున్నావు? విధాత రాసిన రాతలో ఎవరికి గెలుపు ఓటమిలు ఉంటాయో ఎవరికి తెలియదు కదా. మనము కూడా వెళ్ళి పాల్గొన్నాం. స్వయంవరానికి అయితే వెళ్తా. విధిరాతను ఎవరు తప్పించలేరు కదా. దైవ నిర్ణయం ఎట్లా ఉందో గెలుస్తానంటారు తప్పకుండా. సరే స్వామి, మీరు గెలవాలని నేను కూడా చూస్తున్నా, ఆయన ఓడిపోవాలని చూస్తున్నా. తప్పకుండా గెలవాలయ్యా. దైవ నిర్ణయము. సరే స్వామి. శ్రీ జగజ్జనకి దేవదేవో దేవా 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 మా దేవా దేవా దేవ దేవో దేవా దేవా పాకపుర నివాస మమ్మేలు రామయ్య రే పాకపుర నివాస మమ్మేలు రామయ్య రే పాకపుర నివాస శరణంటూ వచ్చినాము కరుణించి ద్రోవమయ్యా శరణంటూ వచ్చినాము కరుణించి ద్రోవమయ్యా శరణంటూ వచ్చినాము మా తప్పులెన్ని ఉన్నా మన్నించి ద్రోవమయ్యా మా తప్పులెన్ని ఉన్నా పాకపుర నివాస మమ్మేలు రామయ్య రే పాకపుర నివాస మమ్మేలు రామయ్య రే పాకపుర నివాస. జై శ్రీ జగజ్జననికి జై. జాతి రాజులారా, కోటి జనములారా, మీరు వచ్చుట నాకు సంతోషమాయను కదా. జయ పుష్మాజీ మామ శంకరా పంపించి నన్ను ఆనందింపజేసింది కదా. స్వయంవరం గురించి తెలుపు. స్వయంవరం గురించి తెలుపమంటావా? జయ శ్రీ జగజ్జననికి మై పుత్ర వినుమా నివాస
చోట సంతోషమాయే అందరూ వేంచేయానందమాయేను అందరూ వేంచేయానందమాయేను తొందరాదియే వేదవినవయ్యా మహిపుత్ర వినుమా చోట సంతోషమాయే జగజ్జననికి ఓ రాకుమారా నువ్వు వచ్చుట సంతోషం మాయను ఆ విషయం అట్టి విషయం తెలిపేదాను కదా మీరు ఆ సింహాసనం పైన ఆసీనులు కూర్చోండి శరణు శరణయ్యా కైలాసవాస శరణు శరణయ్యో శరణు శరణయ్యో కైలాసవాస శరణు శరణయ్యో నమస్కారం. రుచిపుత్ర సంతోషం. సుందరా, మీరు నాకు పత్రిక పంపడం చాలా సంతోషమైనది. అట్టి వార్తలే మనకు వివరింపు కదా సంగతులు. జయ శ్రీ జగజ్జనకి ఋషిపుత్ర వినుమా చోట సంతోషమాయే ఋషిపుత్ర వినుమా చోట సంతోషమాయే అందరూ ఏం చెయ్యానందమాయేను అందరూ ఏం చేయాలందమాయేను అందరూ ఏం చెయ్యానందమాయేను అందరూ ఏం చేయాలందమాయేను అందరాది ఎలా తెలిపేద వినవయ్యా ఋషిపుత్ర వినుమా దేవా చూడ సంతోషమాయే రుచిపుత్ర వినుమా నివా చోట సంతోషమాయే ఋషిపుత్ర వినుమా దేవా చూడ సంతోషమాయే జయ శ్రీ జగజ్జననికి ఓ ఋషిపుత్ర నీ వచ్చుట సంతోషమాయను ఆ యొక్క స్వయంవరం వివరణ నీకు విన్నవించదాను కదా మీరు ఆ సింహాసనం పైన ఆసీనులై కూర్చోండి. సరే దేవా అలాగే కూర్చుంటారు. జయ శ్రీ జగజ్జననికి రాజాది రాజులారా రుచులారా కోటి జనంబులారా నా యొక్క పుత్రిక స్వయంవరం గురించి వివరణ తెలిపేదా ఆలకించుడి. క్షణంబు లోపల పృథ్వీని తిరిగి వచ్చియు 100 యోజనములు గల గరుడ స్తంభముకున్న గంటను కొట్టియు ఆ గంట నాదము ఆగక ముందే 60 మూరల తలపాగ చుట్టిన వారికి నా కుమార్తెను ఇచ్చి
వివాహం చేసేదాను కదా. అయ్యా ఆహా, ఈ ఎంతటి కార్యమైంది చూసినావా ఎంత పెద్ద కార్యం పెట్టిండు? ఎంత కార్యం కాదు అది. ఎంత పెద్ద కార్యం పెట్టినాడు. 100 యోజనాలు ఎగరాలట. యోజనములు అయినా మనం ఎగరేదాం. ఎగురుతాం ఎగురుతాం కానీ వాళ్ళకి కిందికి వస్తావా? ఎగిరి వచ్చేదాం. సరే అయ్యా 100 యోజనాలు ఎగరాలన్నట. ఆ గంటను కొట్టన్నట. ఆ గంట నాదం ఆగకుంటే 60 మురలు తల బాగా చుట్టన్నట. జయ కుమార్కి ఎంతటి కార్యం ఇది ఇంతలో తిరిగి వచ్చి ఇంతలోనే తిరిగి వచ్చి గంటలు కొట్టేదన్నా అరణి స్వామి ఏమంటున్నారు? ఈ 100 యోజనలు నేను ఈ గంటను నేను కొట్టేదాను. తల బాగా చుట్టేదాను. ఆ యొక్క రేణుకాదేవిని నేను వివాహం పొందేదాను. పెళ్లి చేసుకొని నేను పోయేదాను. సరే స్వామి. గంటను కొట్టాలి. ఎంతమంది గుర్తు చూసినావిడా? ఇంతమంది ముందట మరి ఇప్పుడు ఏమన్నావు? నేను ఎంత ఈ గంట ఎంత గంట ఎంత? ఇప్పుడు ఆ గంటను కొట్టాలి. నువ్వు లేవకుండా లాడుతా కొద్దిసేపు తప్పకుండా మాత్రం ఈ గంటను కొట్టుకోవాలి. ఆ గంట ఎంత నాకు అదే రావణాసురుణ్ణి బందిగాడు పంచిన వాడను. ఈ గంట నాకు లెక్కనా? ఎవరాసి చెప్పినవయ్యా? తప్పకుండా ఇప్పుడు ఆ గంటను కొట్టాలి. చేసుకోవాలని పోదాం. తప్పకుండా తీసుకొని పోదాం. జయ పద్మావతికి జగదీశ కార్తికేయ అయ్యా మనం మాట్లాడుకున్నా వాళ్ళందరూ ఊరుకురు కానీ అదేదో కొట్టు నీళ్ళు కొట్టి దేవాల్లో ఇది ఎంత ఈ గంట ఎంత ఈ గంట గంట దగ్గర కూడా పోతుంది. గంట దగ్గర నువ్వు అన్ని ఒక గంట కొట్టవాలని నా ఉడకల పడుతుంది ఒకటే ఉంటుంది. ఇంతమంది నవ్వుతురు ఇంతమంది ఘోరం చీచి ఇది ఏమి అగ్ని పరీక్ష? నాకు లేదు ఎంతటి అవమానము జరిగాను. నీ వెనక నాకు కూడా లేదు. ఎంతటి అవమానము ఎంత సూర్యము జరిగాను. ఈ గంటను కొట్టలేక తల బాగా దుట్టలేక కూర్చుండిపోయానే. నేను చెయ్యి నాకు అవమానము జరిగాను. నేను ఇప్పుడే వెళ్ళిపోయేదాను. ఇక పోకుండా ఏమున్నది ఇంకా ఇంకా బాగా
నేను వెళ్ళేదాన్ని ఇప్పుడే. సరే ఎప్పుడమ్మా జయ గురుమావల్కి జగదీశ కార్తికేయ తప్పలేదు జగదీశ కార్తికేయ చెప్పు